అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వారాహి అమ్మ నవరాత్రులలో 5వ రోజు పంచమి పూజ ఎలా చేశానో చూడండి. వారాహి అమ్మ నవరాత్రులలో అప్పుడే 5వ రోజు కూడా వచ్చేసింది. అంటే పంచమి తిథి. ఈ పంచమి తిథి అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. మరి అమ్మవారికి అంత ప్రీతికరమైన రోజున ఇంకొంచెం ఎక్కువ భక్తితో పూజిస్తాం కదా. రోజు ఏదో ఒక అన్నప్రసాదం చేసి పానకం నివేదనగా పెడతాం. ఈ రోజు కొంచెం స్పెషల్ గా అమ్మవారికి ఇష్టమైన రోజు గనక 5 రకాల పలహారాలతో అమ్మవారికి నివేదన చేశాను. వాటితో పాటుగా కందదీపం పెట్టుకున్నాను. అసలు కందదీపం ఎందుకు పెడతారు, ఎలా పెడతారు అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. అసలు వారాహి అమ్మవారిని రాత్రి వేళలోనే ఎందుకు పూజిస్తారు, సూర్యాస్తమయం అయిన తర్వాతనే ఎందుకు పూజించమంటారు, అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కందదీపం ఎందుకు పెడతారు. మనం పెట్టే ప్రతి దీపం వెనుక ఏదో ఒక పరమార్థం, ఆచారం ఉంది అని పెద్దవారు చెబుతూ ఉంటారు. ఉదాహరణకి ఉసిరి దీపాలు, నిమ్మ దీపాలు, పిండి దీపాలు పెట్టడం వెనుక ఏదో ఒక పరమార్థం చెప్తూ ఉంటారు కదా. అలాగే ఈ అమ్మవారికి కందదీపం పెట్టి అష్టైశ్వర్యాలు పొందవచ్చు అనేది ఒక నమ్మకం. అంతేకాదు ఈ కందదీపం పెట్టి అమ్మవారిని పూజించడం వల్ల శత్రు భయం ఉండదు, అలాగే దుష్ట శక్తుల నుంచి కూడా రక్షణ కలుగుతుంది. ఇప్పుడు ఈ కందదీపం ఎలా పెట్టాలో చూద్దాము. ముందుగా ఒక కందగడ్డను తీసుకుని శుభ్రంగా కడిగి దీపం వెలిగించుకునే దానికి వీలుగా చిన్న రంధ్రం చేసుకోవాలి. తరువాత ఒక ప్లేట్ లో బియ్యం తీసుకుని తమలపాకులు పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని పసుపు కుంకుమలతో పూజించుకోవాలి. ఇలా ఎవరైనా చేయాలి అనుకుంటే నవరాత్రులలోనే కాదు, ప్రతి నెల వచ్చే పంచమి రోజు లేదా ప్రతి శుక్రవారం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలాగే చేయాలి అని కాదు, ఎవరి స్తోమతలో వాళ్ళు చేసుకోవచ్చు. అమ్మవారికి ఎప్పుడు పూజ చేయాలి అనిపించినా తప్పకుండా పానకం పెట్టి భక్తి శ్రద్ధలతో ధూపం వేసుకొని పూజించుకోండి. అమ్మవారికి పానకం అన్నా ధూపం అన్నా చాలా ప్రీతి. మీలో ఎవరైనా ఈ పూజ చేయాలి అనుకుంటే ఇవి రెండు తప్పకుండా పెట్టి చేసుకోండి. ఇకపోతే అమ్మవారిని రాత్రి వేళలోనే ఎందుకు పూజిస్తారు. వారాహి అమ్మవారు కాశీ క్షేత్ర పాలకురాలు. రాత్రి వేళలో సంచరిస్తూ ఆ క్షేత్రానికి కాపలా కాస్తూ రాక్షస సంహారం చేసి పగలంతా విశ్రాంతి తీసుకుంటుంది. అందువల్ల ఆమెకి పగటి పూట పెద్దగా ఎవరు పూజలు చేయరు. సూర్యాస్తమయం అయిన తర్వాతే పూజలు చేయమని చెప్తూ ఉంటారు. ఈ అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించటం వల్ల ఎటువంటి శత్రు భయం ఉండదు. ఎవరైతే మీ ఎదుగుదల చూడలేక మీరు నాశనం అయిపోవాలి అని కోరుకునే వారి అంతు చూస్తుంది అమ్మవారు. అలాగే మీకు ఏదైనా భూమికి సంబంధించిన తగాదాలు ఉన్నా కూడా తీరిపోతాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఒక్కటేమిటి అమ్మవారి చూపు పడాలే కానీ ఎటువంటి సమస్య అయినా సరే తీసి పడేస్తుంది. మనం చేయాల్సిందల్లా మనసు నిండుగా అమ్మవారిని పెట్టుకొని మంచిగా పూజించుకోవడమే. మనలో చాలా మందికి అమ్మవారు ఉగ్రదేవత కదా, అమ్మవారి ఫోటోని ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చా అనే డౌట్ కూడా వస్తుంది. అవును, అమ్మవారు ఉగ్రదేవతే, ఎవరికి రాక్షసులకి మాత్రమే. ఇప్పుడైతే పక్కవారి ఎదుగుదల చూడలేక ఎప్పుడు కుళ్ళు కుతంత్రంతో పక్కవారు నాశనం అయిపోవాలి అని కోరుకునే వాళ్ళు కూడా రాక్షసులే కదా. అటువంటి వారి అంతు కూడా బాగా చూస్తుంది అమ్మవారు. ఈ సంవత్సరం మేము నవరాత్రులు చేయలేకపోయామే అనేవారు బాధపడకండి. ప్రతి శుక్రవారం అలాగే ప్రతి నెలలో వచ్చే పంచమి రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోండి. ఆ వారాహి అమ్మ చూపు అందరి మీద పడి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.